వెల్కమ్ టు మనబడి ఛానల్. మనబడి ఛానల్లో విద్యార్థులందరికీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్తో పాటు కంప్లీట్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏపీఎంసెట్ 2022 ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఫైనల్గా రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ స్పాట్ అడ్మిషన్స్ ద్వారా అయినా కాలేజీలో జాయిన్ అవ్వాలని చూస్తూనే ఉన్నారు. సో ఫైనల్గా ఈరోజు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఫస్ట్ ఇంటర్నల్ స్లైడింగ్ ఆప్షన్ ఇచ్చారు. తర్వాత స్పాట్ అడ్మిషన్కి సంబంధించి డేట్స్ అయితే షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు ఈ వీడియో ద్వారా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఫస్ట్ మనకు ఇంటర్నల్ స్లైడింగ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఎవరైనా స్టూడెంట్స్ ఆల్రెడీ మీరు 3 ఫేసెస్లో కాలేజీలో జాయిన్ అయ్యి ఉండి ఆ కాలేజీలో కనుక మీరు ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటే కనుక ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా మీరు షిఫ్ట్ అయిపోవచ్చు. ఫస్ట్ అండ్ సెకండ్ ఈ డిసెంబర్ 1 అండ్ 2 2 డేస్ టైం ఇచ్చారు. ఈ 2 డేస్లో మీరు ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా మీ యొక్క బ్రాంచ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు ఈసీఈ డిపార్ట్మెంట్లో సీట్ వచ్చింది, ఆ కాలేజీలో సిఎస్సి బ్రాంచ్కి సంబంధించిన వేకెంట్ సీట్స్ ఉన్నాయనుకుంటే మీరు డైరెక్ట్గా ప్రిన్సిపల్ని కాంటాక్ట్ అవుతే మీ యొక్క బ్రాంచ్ అయితే చేంజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక సెకండ్ వరకు మనకు ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోతుంది కదా, వెంటనే మనకు స్పాట్ అడ్మిషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. లెఫ్ట్ ఓవర్ సీట్స్, డ్రాప్ అవుట్ అయిన సీట్స్ అన్నిటికీ సంబంధించి 3rd నుంచి మనకు స్పాట్ అడ్మిషన్ స్టార్ట్ అవుతుంది. మరి స్పాట్ అడ్మిషన్ సంబంధించి జాయిన్ అవ్వాలంటే స్టూడెంట్స్ ఫస్ట్ ఏం చేయాలి అంటే, మీరు స్పాట్ అడ్మిషన్ ఏ కాలేజీలో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజీకి వెళ్ళి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఏపీఎంసెట్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అయితే 1200 రూపీస్, క్వాలిఫై కాని స్టూడెంట్స్, ఎగ్జామ్ రాయని స్టూడెంట్స్ అయినా సరే జాయిన్ అవ్వచ్చు. 1800 రూపీస్ పే చేస్తే చాలు, మీరు స్పాట్ అడ్మిషన్ ద్వారా డైరెక్ట్గా కాలేజీలో అయితే జాయిన్ అయిపోవచ్చు. స్పాట్ అడ్మిషన్ జాయిన్ అవ్వడానికి కంప్లీట్గా ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కంపల్సరీగా మీరు ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ అదే సేమ్ డే అవన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్ ఇచ్చేసి కాలేజ్ యొక్క ఫీ అమౌంట్ ఎంత అయితే ఉంటుందో ఫీ కూడా కంప్లీట్గా సేమ్ డేనే పే చేయాల్సి ఉంటుంది. సో మరి వేకెంట్ సీట్స్ ఎక్కడ ఉంటాయి, మేము కాలేజీకి ఎలా వెళ్ళాలి అంటే, వేకెంట్ సీట్స్ సంబంధించి కంప్లీట్గా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్తూ ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది కంప్లీట్గా. సో ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది చూడండి. ఇష్యూ ఏ నోటిఫికేషన్ ఇన్ డైలీ న్యూస్ పేపర్ ఇండికేటింగ్ ద డేట్ ఆఫ్ స్పాట్ అడ్మిషన్. సో ఏ కాలేజీకి సంబంధించిన స్పాట్ అడ్మిషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది పేపర్ నోటిఫికేషన్ ద్వారా ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ పేపర్ నోటిఫికేషన్ చూసుకొని ఏ రోజు కౌన్సిలింగ్ ఉంటే ఆ డేట్ రోజు మీరు అయితే ఆ కాలేజీకి వెళ్ళి స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో బెటర్ మీరు స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఇంకా మీకు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ముందే ఆ కాలేజీకి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. పేపర్ నోటిఫికేషన్ రావడానికంటే ముందు ఫస్ట్ ఇన్ ఫస్ట్ కమ్లా ఫిల్ చేయడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా మీరు స్పాట్ అడ్మిషన్ ద్వారా ఆ కాలేజీలో అయితే జాయిన్ అయిపోవచ్చు. ఇవి కంప్లీట్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.